అందరికీ నమస్తే. ఇవాళ మళ్ళా వచ్చింది పేపర్ల కవితక్క. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ పేపర్లు అవుపడకున్నా కానీ కవితక్క మాత్రం ఈ 4-5 రోజుల నుంచి బాగా కవర్ చేస్తున్నారు. కవితక్క రాజకీయం అయితే పేపర్ ఆయనకు బాగా నచ్చినట్టుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు హరీష్ రావు చాలా మోసం చేసినట్ట, చాలా మోసం చేసినట్ట. నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్లో వచ్చిన ముచ్చటే, కవితమ్మ అన్న ముచ్చటే. చెప్పాక ఇంకేమేం చెప్తావు చెప్పు. కొందరు స్వతంత్రులు అంట పోయి అడిగిరంట హరీష్ రావుని. కొందరు స్వతంత్రులు ఎవరికి సపోర్ట్ చేయాలా సార్ అని అడిగితే మీకు నచ్చడం చేసుకోపోయి ఏమన్నా అన్నాడతారు, మేము గీత దానికి అటుపోరు అని చెప్పినట అని కవితక్క అనే ముచ్చట, నేననే ముచ్చట కాదు. ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు టైం వచ్చినప్పుడు బయట పెడతా. ఉప ఎన్నికలలో చాలా రకాల కుట్రలు జరిగినాయంట, కానీ ఆ కుట్రలు మొత్తం సమయం వచ్చినప్పుడు మాత్రం పక్క బయట పెడతా అంట. జర దబ్బున రావాలి, ఆ సమయం ఏదో దబ్బున రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా జగదీష్కు అంటే జగదీష్ రెడ్డి కావచ్చునా, ఇంకోళ్ళు ఉండరా జగదీష్ అనే ఇచ్చారు ప్రస్తుతానికి. జగదీష్ రెడ్డి పేరు అయితే కానీ జగదీష్ అని ఇచ్చారు. మరి ఈ సూర్యాపేట జగదీష్ అయినా మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా జగదీష్ ఉండవు నాకైతే తెలియదు. కానీ జగదీష్కు, ప్రశాంత్కు, నిరంజన్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి చెప్పాలి. వాళ్ళు చెప్పాలా మరి ముచ్చట. జగదీష్కు, ప్రశాంత్కు మళ్ళీ పోతే ఆయన నిరంజన్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నావు అక్క. నీకు తెలియకుండా వచ్చిన అక్క గాలకు 100 కోట్ల రూపాయలు ఎట్టొచ్చినాయని. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తురు మొత్తం పిండుకొని బ్యాంకులలో వేసుకున్న సంగతి ఈమెకు తెలియకుండా వచ్చిన ఒక ముచ్చట అడుగుతా ప్రజలారా. ఈమె బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి నిండా 3 శుక్రవారాలు కాలే, అయితే కాలే. మరి 100 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఈమె వెళ్ళినాక సంపాదించుకోవచ్చు 400 కోట్ల రూపాయలు. ఈమె లేకుండా వచ్చినా మరి అప్పుడు వీళ్ళు సంపాదించినప్పుడు మరి ఆయన ఎక్కడ పోవచ్చు ఈమె బుద్ధి. వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే మరి ఈమె బుద్ధి ఎక్కడ పోవచ్చు. మరి గాలే మీ అయ్య కింద శంషగా పనిచేసే వాళ్ళు గాలే 100 కోట్లు సంపాదిస్తే నువ్వు ముద్దుల బిడ్డవు, కేసీఆర్కు ముద్దుల బిడ్డవు. మరి నువ్వు 1000 కోట్లు సంపాదించవచ్చునా? మరి నువ్వు 1000 కోట్లు సంపాదిస్తే కేసీఆర్ ముద్దుల కొడుకు కేటీఆర్ మరి ఆయన 1,00,000 కోట్లు సంపాదించవచ్చునా? మరి ఆయన 1,00,000 కోట్లు సంపాదిస్తే మరి కేసీఆర్ మరి ఎన్ని కోట్లు సంపాదించాలో చెప్పు. కోట్లు సంపాదించవచ్చునా? కేసీఆర్ సంపాదిస్తాడు, కేటీఆర్ సంపాదిస్తాడు, హరీష్ రావు సంపాదిస్తాడు, నువ్వు సంపాదిస్తావు. మీ కింద ఉన్న జగదీష్ రెడ్డి, ప్రశాంత్, నిరంజన్ రెడ్డి ఇంకా చాలా మంది మరి గిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మీరు నాశనమైపోను. తెలంగాణకు పట్టిన దరిద్రులారా మీరంతా. గిన్ని కోట్ల రూపాయలు ప్రజలారా నేను ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టు, నష్టం లేదు నాకు. స్వయాన కేసీఆర్ బిడ్డనే ఇవ్వాలంటుంది జగదీశ్రెడ్డికి, ప్రశాంత్కు, నిరంజన్ రెడ్డికి ఎక్కడివి గిన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అంటే ఎవరిని అడ్డు పెట్టుకొని సంపాదించారు గిన్ని పైసలు చెప్పురు. ఇక ఎవరిని అడ్డు పెట్టుకొని సంపాదించారు? వీళ్ళ అయ్యని అడ్డు పెట్టుకొని సంపాదించలే, వీళ్ళ అన్నని అడ్డు పెట్టుకొని సంపాదించలే, ఈవెన్ అడ్డు పెట్టుకొని సంపాదించలే. ఇవాళ బయటికి వెళ్ళేసరికల్లా చెప్తున్నావు, చెప్పడం తప్పు కాదు, బరాబర్గానే చెప్తున్నావు. కానీ మరి ఈ పైసలు సంపాదించడానికి కారణం కేవలం నీ ఇంట్లోనే కాదా? తెలంగాణ ప్రజలకు అడ్డం పుట్టిరా ఏమి మీరంతా? తెలంగాణ ప్రజల సొమ్ముకు అడ్డం పుట్టిరా? ముఖ్యమంత్రిగా ఏలమని ఇచ్చినందుకు ఏదో కథలబడి 4 రోజులు తెలంగాణ ప్రజలకు మేమేదో చేస్తామని కథలబడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టిన పాపానికి మీ శంషగాళ్ళే 100 కోట్లు సంపాదిస్తే మరి మీరు ఎన్ని 1000 కోట్లు సంపాదించాలి, ఎన్ని 1,00,000 కోట్లు సంపాదించాలో చెప్పురు. ఇక ప్రజలారా కవితమ్మ చెప్తున్నాం ముచ్చట. కవితమ్మ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయంట. మరి ఈ ఆధారాలన్నీ ఎప్పుడు పెడతావంటే నాకు సమయం వచ్చినప్పుడు బయట పెడతా అంటుంది. మరి ఈమెకి ఎప్పుడు రావాలి సమయం? మరి ఎప్పుడు రావాలి సమయం? ఇగో మళ్ళీ ఇంకేమంటది, కేటీఆర్ ట్విట్టర్ వదిలి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయి. ట్విట్టర్ పిచ్చి అంటారుగా కేటీఆర్ని. నువ్వు ట్విట్టర్ని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయని కవిత ఆయనకు సూచిస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, కవితమ్మ చెప్తున్నాం ముచ్చట. 100 కోట్లు సంపాదించారంట కేసీఆర్ కింద పనిచేస్తోళ్ళు. మరి ఏం చేస్తున్నాను ఆయన రేవంత్ రెడ్డి గారు? కవితమ్మతో సోప చేసే ఉపాయం చేయి మమ్మ. కానీ రాజకీయంగా శల్య సరే, నువ్వు కేటీఆర్ శల్యవే, నాకు శల్యవే, కానీ ఏమేం జరిగినాయి మొత్తం చెప్పే ఉపాయం చేయి. నీకు ఒక మంత్రి పదవి ఇస్తాను చెప్పు, ఏం నష్టం లేదు. కవితమ్మని పిలుచుకొచ్చి ఆ దొంగలు చేసిన పని మొత్తం బయట పెట్టినందుకు ఈవెన్ ఒక వారధికి ఏమంటారు, సరే ఏదో రకంగా క్లూ లెక్క ఈవెన్ వాడి ఎట్లా చేసి
ఎవరెవరు ఎన్ని కోట్ల రూపాయలు తిన్నారో జర చెప్పే ఉపాయం చేయమని చెప్పు. ఒక మంత్రి పదవి ఏం బాధ లేదు, నష్టం ఏం లేదు. ఆమె కూడా ఎంతో కొంత అనుభవం గల ఆమెనే. కేసీఆర్ కింద పనిచేసిన వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినట్టే కేసీఆర్ ఎన్ని కోట్లు సంపాదించవచ్చు ప్రజలారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును మొత్తం పందికొక్కుల కంటే హీనంగా పీక్క తిన్నరీలు. పందికొక్కుల కంటే హీనంగా. ఇది నిన్న దాకా ఆలో ఈలో చెప్తుంటే ఏ నిజం ఎంతనో అబద్ధం ఎంత లేని అనుకుని జనాలంతా. స్వయాన కేసీఆర్ బిడ్డనే చెప్తుంది. మరి ఎక్కడ పోతుంది మరి తెలంగాణ సంపద అంతా? కేవలం వీళ్ళు ఇంట్లోకి పోతుంది అంతే కదా లెక్క. వీళ్ళ ఇంట్లోకి పోతుంది. వాళ్ళకే గిన్నెలు వస్తే వాళ్ళ పైన వాళ్ళకు ఆ పైన వాళ్ళకి ఎన్ని కోట్లు రావాలి? కాళేశ్వరం ముచ్చట ఏమాయే, కార్ల పంచాయి ఏమాయే, త్రిపులారు ముచ్చట ఏమాయే, ధరణి ముచ్చట ఏమాయే. గిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ కేటీఆర్ ఎసవంటి ముచ్చట చెప్తాడే, పత్తిత్తు ముచ్చట చెప్పుకొస్తాడు. మేమేం తినలేదు, ఏం తినలేదు. ఏం తినది మరి మీ చెల్లి ఎట్ట అంటుంది అంటున్నా? మీ చెల్లి ఎట్ట అంటుంది మరి? అంటే మీ చెల్లె దగ్గర ఆధారాలు లేకుండా వచ్చినా అన్నీ ఉంటాయి ఆధారాలు. కానీ జర సమయం కోసం ఎదురు చూసిందంట మా అమ్మ. కానీ ఆ సమయం ఏదో తొందరగా రావాలి. తెలంగాణ ప్రజలకు మొత్తం ఈ విషయాలు మొత్తం తొందరగా తెలవాలని మనసారా కోరుకుంటున్నా. ఎక్కడైతే పొరపాటు చెప్పలేదు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే కవితమ్మ చెప్పిన ముచ్చట్టే నేను చెప్పిన, అంతకు మించింది అయితే నేను ఏది కూడా చెప్పలే. ఇక ఉంటాం మరి.